ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ అన్నంగరాచార్యులు వారు రచించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో ప్రపత్తి చెప్పుకుంటున్నాం. తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ బాహ్యౌర్మహోభిర విభూత మహేంద్ర నీలౌ ఉద్యన్నఖాంసు విరదస్థ శశాంక భాసౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సప్రేమభీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపదిక్లమమాదధానౌ కాంతావవాంగ్మనసగోచర సౌకుమార్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఈ శ్లోకాల్లో ఆచార్యుల వారు స్వామివారి పాదాలను గురించి ఇలా వర్ణిస్తున్నారు. స్వామివారి అరికాళ్లలో ఉండేటువంటి అరుణకాంతి ముందు పద్మరాగమణుల యొక్క కాంతి కూడా వెలవెలబోతుందట. ఆయన మీగాళ్ల కాంతుల ముందు ఇంద్రనీలమణుల యొక్క కాంతి వెలవెలబోతుందట. అలాగే ఆయన యొక్క గోటి కాంతుల ముందు, ఆయన కాళ్ళకు ఉండే గోళ్ల యొక్క కాంతి ముందు చంద్రకాంతులు కూడా వెలవెలబోతాయంట. అటువంటి శ్రీ వెంకటేశ్వరుడు యొక్క దివ్య పాదాలను నేను శరణు వేడుతున్నాను అంటున్నారు. అలాగే అమ్మవారైనటువంటి ఆదిమహాలక్ష్మీదేవి తన సున్నితమైన చిగురులాంటి చేతులతో ప్రేమతో భయంతో శుతిమెత్తగా ఒత్తిన ఎక్కడ కందిపోతాయో ఎక్కడ ఒత్తి కలుగుతుందో అన్నట్లు అంత జాగ్రత్తగా ఒత్తుతూ ఉంటుందట. అలా ఒత్తినా కూడా ఎంతో కందిపోతాయా అన్నట్లా ఉంటాయట. ఆ సౌకుమార్యం, ఆ శుతిమెత్తదనం ఎట్లాంటిదంటే మాటలకి మనసుకి కూడా అందనిదంట. అటువంటి శ్రీ వెంకటేశ్వరుడి పాదాలను నేను శరణు వేడుతున్నాను అంటున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.